నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ బాన్. ప్రస్తుతం మనతో పాటు బెజ్జంకి బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు లక్ష్మణ్ గారు ఉన్నారు. సార్ మాట్లాడదాం అన్న, చెప్పండి. రేపు కేసీఆర్ గారు రాబోతా ఉన్నారు. సార్ ఎట్లాంటి విషయాలపైన మాట్లాడే అవకాశం ఉంది? రేపు మన తెలంగాణ రాష్ట్రంలో పండగ వాతావరణం ఏర్పడుతుంది. 25 సంవత్సరాలు మన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి కేసీఆర్ రేపు మన తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి ఎందుకోసం అంటే మన ఈ రేవంత్ రెడ్డి గ్యారడి మాటలకు మోసపోయి మనం గోసపడుతున్నాం కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై క్లియర్గా మాట్లాడే అవకాశం ఉన్నది. అంటే దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ నాయకులు వచ్చి చెప్తాను అంటే అది ఉత్తుత్తి మీటింగ్లు ఇవన్నీ నెక్స్ట్ మళ్ళీ మా కాంగ్రెస్ రాబోతా ఉందని చెప్పేసి కూడా మాట్లాడుతా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? వాళ్ళు భ్రమల్లో ఉన్నారు. ఎందుకంటే మొన్న తెలంగాణ ప్రజలను మోసం చేసినాము, ఇప్పుడు కూడా మోసం చేస్తాం అనుకుంటారు. కానీ తెలంగాణ ప్రజలు ఇప్పుడు మోసపోరు. ఎందుకోసం అంటే 6 గ్యారంటీలు చెప్పి మనం తెలంగాణ ప్రజలను మోసం చేసిండు రేవంత్ రెడ్డి గారు. కానీ ఇప్పుడు అట్లాంటిది జరగదు. ఎందుకోసం అంటే ప్రజలు అరిగోసపడుతుండ్రు. వీళ్ళకి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు వాళ్ళు వసూళ్ళ మీద పడ్డరు తప్ప ప్రజల మీద ఇది చేద్దామనే ఆలోచన లేదు. వాళ్ళు సంపాదించుకోవాలనే తప్ప మనం ప్రజలకు ఇది చేద్దాం, నీళ్లు తాగిద్దాం, కరెంటు పెడదామనే పింఛన్ల విషయంలో అయితే ముసలోళ్ళు గోస పడుతుండ్రు. అప్పుడు వాస్తవం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 200 ఉన్న పెన్షన్ 1000 చేసిండు, 1000 ఉన్న పెన్షన్ 2000 చేసిండు. ఇప్పుడు ఆయన గెలిస్తే 4000 చేస్తాడు. నేను కూడా 4000 చేస్తాను హామీ ఇచ్చి ఇప్పటి వరకు పెన్షన్ పెంచిన దాఖలాలు 17 నెలలు అవుతుంది. పాపం వృద్ధులు వితంతులు అరిగోస పడుతున్నావు. నీకు గెలుతలేదా రేవంత్ రెడ్డి? ఇంకా నువ్వు ఎట్లా గెలుతావని భ్రమపడుతున్నావు. అదంతా ఉత్తదే. కాంగ్రెస్లో కూడా ఐక్యత లేదు. మీరు చూస్తున్నారు దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉందండి కాంగ్రెస్. ఏదో అబద్ధాలు చెప్పి ఇక్కడ గద్దెనెక్కిరు తప్ప వేరే రాష్ట్రాలు ఉన్నదా? మన భారతదేశంలో ఎక్కడ ఉన్నదా? 3 రాష్ట్రాల్లో తిప్పి కొడితే ఇప్పుడు కర్ణాటక వాళ్ళు మొత్తుకుంటారు, వాళ్ళు కూడా చేతులు ఎత్తేసే ప్రయత్నం చేస్తారు. అంటే ఈ మీటింగ్ తర్వాత ప్రభుత్వం ఏమైనా తారుమారయ్యే ఛాన్స్ ఉందా నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ వరకు? 100 చారుమారు అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి గుండు 0 వస్తుంది. మీరు ప్రక్కా చూసుకోరి, కాంగ్రెస్ పార్టీకి గుండు 0 రాబోతుంది. రాబోయే రోజులలో మన బీఆర్ఎస్ పార్టీ బంపర్ మెజార్టీ తోటి అధికారం చేపడుతుంది. గౌరవ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటారు. పిల్ల పాప ముసలు పెద్దోళ్ళు అందరూ ఈ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. మనం ఇప్పుడే మోసపోయినాము, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి సీట్లు ఇచ్చి మోసపోయినామని చాలా బాధపడుతుంది. ఓకే, కొందరు ఏం చెప్తా ఉన్నారంటే 1250 ఎకరాలలో కావాలనే పంట పొలాలు నాశనం చేసి పెద్ద ప్రోగ్రామ్ చేయబోతున్నది. ప్రోగ్రామ్ గల ఖర్చు ఎక్కడి నుండి వచ్చింది? గత ప్రభుత్వం ప్రజలు కొలగొట్టిన సొమ్మే కదా అని చెప్పి కాంగ్రెస్ ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి వాళ్ళు మాట్లాడే తప్పు సార్. వాస్తవం చెప్పాలంటే నిన్న రైతులు చూసారు, ఇక్కడ ఈ భూములు ఇచ్చిన రైతులు చూసారు. మేము స్వచ్ఛందంగా ఇచ్చినాము. వాస్తవం మేము కేసీఆర్ ఉన్నప్పుడు ఇవన్నీ పంట పొలాలు, ఇప్పుడు చక్కగా నీళ్లు లేక పంటలు ఎండిపోయినాయి. మేము కేసీఆర్ మీటింగ్ పెడతా అంటే మేము స్వచ్ఛందంగా ఇచ్చినామని చెప్తారు. వాస్తవం కొన్ని ఇప్పుడు చూస్తుర్రు ఖర్చు ఎక్కడదండి ఖర్చు. ఇప్పుడు కొంతమంది కూలి చేసుకొని వస్తారు, కొంతమంది పాదయాత్రలు వస్తారు, కొంతమంది సొంత డబ్బులు పెట్టుకొని వస్తారు. ఇంకా ఖర్చు ఎక్కడిది? ఇంత ఈ ప్రోగ్రామ్ చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో తప్ప పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు అవుతుంది. ఈ ప్రోగ్రామ్ చేసుకుంటూ తప్ప ఇది ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ మీటింగ్ రావాలి, ఈ మీటింగ్ కేసీఆర్ సాబ్ వస్తాడు, మనం 17 నెలల తర్వాత కేసీఆర్ను చూడబోతున్నాము, ఈ మీటింగ్ మేము తప్పకుండా రావాలని జనం కోరుకుంటారు, ప్రజలు కోరుకుంటారు. ఇదేదో కాంగ్రెస్ వాళ్ళు ఉత్తమ మాటలు చెప్పి ఇక్కడ వచ్చారు. నిన్న మొన్న ఎవడెవడో మాట్లాడిపోయినట. మీరు అందరూ మేము లైవ్లలో చూస్తున్నాం, మాట్లాడిన అందరూ ఒకటి కనబడుతుండే. వాస్తవం ఇక్కడ రైతులు చెంప దెబ్బ కొట్టాడు చెప్తారు. మేము స్వచ్ఛందంగా భూములు ఇచ్చినాం ఈ మీటింగ్ కొరకు. అవులేగాలారా మీరు ఈ మాటలు మాట్లాడారు కానీ వాళ్ళు తిప్పి కొడుతున్నారు. మీరైతే లైవ్లలో చూస్తున్నారు, మేము కూడా టీవీలలో చూస్తాం. మేము ఇలా ఈ రోజు ఎందుకు వచ్చామంటే రేపు ఈ మీటింగ్కి వచ్చేది ఉంది. మా జనాన్ని ఎట్లా తీసుకురావాలి, ఎక్కడెక్కడ తీసుకురావాలని మేము ఒక రోజు ముందుగా వచ్చి చూసుకొని పోవడానికి రావడం జరిగింది. వాస్తవం రేపైతే తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాలల్లో జెండా ఎత్తి కేటీఆర్ గారు చెప్పింది కదా, ప్రతి విలేజ్లో బీఆర్ఎస్ జెండా ఎత్తి రావాలన్నాడు. ప్రతి విలేజ్లో పండగ వాతావరణం ఉంటుంది సార్. తప్పకుండా ఈ మీటింగు బ్రహ్మాండంగా సక్సెస్ కాబోతున్నది. ప్రజలు కూడా వాస్తవం కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఇట్లా మండుతున్నారు. ఒక్కొక్కరు చూస్తేనైతే లంజా తిడుతున్నారు, వాళ్ళు నానా బూతులు తిడుతున్నారు. కానీ ముఖ్యమంత్రికి కూడా వాస్తవం సభ్యత సంస్కారం లేదు. ఒక గౌరవ ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఏం మాట్లాడతాడండి? చిల్లర కానీ అధ్వానం మాట్లాడతాడు. అట్లా ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడే ముచ్చటేనా? అసెంబ్లీలో చూస్తే చిచ్చి బంద్ అంటారు. టీవీ చూసేవాళ్ళు అయితే బంద్ చేయి ఆడ ఏం మాట్లాడతాడు, దిక్కుమాల మాటలు మాట్లాడతాడు అనే సంస్కృతి ఏర్పడ్డది. కానీ తెలంగాణ రాష్ట్రంలో అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక పెద్ద మనిషి, తెలంగాణ తెచ్చిన వ్యక్తి, తెలంగాణ గురించి కొట్లాడిన వ్యక్తి, తెలంగాణ తెచ్చి ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది కరెక్ట్ కాదు. తప్పకుండా ఈ సభ ద్వారా కాంగ్రెస్ కు తప్పకుండా గుణపాఠం జరుగుతుంది. ఎందుకంటే ఈ జనాన్ని చూసి వాళ్ళు బిత్తిరి అయిపోతారు.
తప్పకుండా రానున్న రోజుల్లో స్థానిక సంస్థలు ఎందుకు పెడతలేవండి? నువ్వు మంచోనివి అయితే, నువ్వు చేసిన అభివృద్ధి ఉంటే 17 నెలలు అవుతుంది గ్రామాలలో అభివృద్ధి అనేది కుంటుబడి 17 నెలలు అవుతుంది. ఒక సర్పంచ్ ఉంటే గౌరవంగా ఆయన అవసరమైతే జేబు నుంచైనా పెట్టుకొని పెడతాడు, ఏదైనా పని జరుగుతా అక్కడ పెడతాడు. ఆఫీసర్ పెట్టగలుగుతాడా? 17 నెలలు జరుగుతున్నా నువ్వు ఒక స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టలేకపోతున్నావు అంటే నువ్వు ఎంత గుబుల మీద ఉన్నావు, ఎంత భయం మీద ఉన్నావో అర్థమవుతుందా? ఇంకా నేను 20 సంవత్సరాలు చేస్తా, 10 సంవత్సరాలు చేస్తా, ఈడనే టీకా లేదు, నువ్వు ముందడికి ఇంకా ఏదో చేస్తా అంటే అది కానిపోని ముచ్చట. ప్రజలంతా తిప్పికొట్టే సమయం ఆసన్నమైంది. రానున్న రోజుల్లో గౌరవ కేసీఆర్ గారు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.